ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఏడొచ్చిందిరా? పొద్దుగా నేను లేవక ముందు వేయింది. ఇంట్లో పనంతా నేనే చేసుకుంటి, ఇంకా రాకపాయే. ఎటు వేయింది? అదే వంట అయిందా? ఒక్క 10 నిమిషాలు ఆగు బిడ్డ, అయితా. వంట అయ్యేలోపు బయట కొంచెం పని ఉంది, చూసుకున్నా. సరే చెప్పండి రా, వచ్చినాక తిందాం. సరే. నీ పెళ్ళం ఎప్పుడు వస్తుందో ఏమో. అల్లం వెల్లిపాయ పొట్టు తీసిండ్రా, ఇదంతా ఊడవలే. ఇక ఊడ్చుకుంటా. పని నేను కాకపోతే ఎవరు చేస్తారా? ఇంట్లో కోడలు ఉన్నట్టే, కానీ చెప్పేదాకేం పని చెయ్యది. ఏం మనిషో ఏమో. పైలం చెప్పండి రా. ఎటు పోతా గాటే, ఏడవేయిందో ఏడ తిరగవేయిందో తిరుగుడు పాడుగాను. ఇంట్లో పని ఉన్నది, చేసుకోవాలి అని రీతే లేదు. పొద్దుగా లేచింది, తిరగవేయింది. బావా 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 ఆగు. బావ ఏడో పోతుండు కదా, పిలిచినా చూస్తలేడు. ఏం పని మీద పోతుండు? బావ వచ్చేదాకా నేను ఇంటికాడ. అక్క అక్క, ఏడికి రా వచ్చేది? అయ్యో అత్తమ్మా, గట్లా అంటాను. ఊర్తంటే కళ్ళు కనబడతలే వారా? బయటనే ఉండు. ఏందో ఇంట్లో కత్తాండు కళ్ళు కనబడినట్టు. ఇల్లు ఊడ్చేదాకా ఆగమన్నది. ఊడ్చుడు అయిపోయింది, లోపలికి రమ్మంటలేదు అత్తమ్మ. అత్తమ్మ రమ్మనుకుంటే ఏంది, అక్క వచ్చేదాకా వేడి చేస్తుంది. పెయిండా ఉన్నాడా? ఉండని, అన్ని ఇంట్లోకి అస్సలకే రమ్మనా. ఇంకా తెలియదు. తమ్ముడు, అక్క మంచిగా ఉన్నవారా? మంచుకున్నా అక్క. ఎప్పుడు వచ్చినవురా? నేను వచ్చి చాలాసేపు అవుతుంది అక్క. మంచిగా ఉన్నావా? నేను మంచిగానే ఉన్నారా? అమ్మకి ఎట్లుందిరా? అమ్మకు ఆరోగ్యం మొత్తానికి మంచిగా లేదు. నేను చూడబుద్ధి అవుతుంది అట్నే, నేను తీసుకోవడానికి వచ్చి. అవును గాని నువ్వు వచ్చి చాలాసేపు అయిందంటాను. ఇంట్లో కూసోక ఇక్కడనే ఉన్నవేంద్రా? అత్తమ్మ ఇంట్లోకి రాకన్నదే, నేను చూడకుండా ఎట్లా పోవాలని నువ్వు వచ్చేదాకా ఇన్నా అయినా. ఏంది రాకన్నదా? రారా ఇంట్లో పోదాం. రారా తమ్ముడు, రారా. ఎటు పోయినవే? నేను అత్తమ్మ గుడికి పోయినా. నువ్వెన్ని గుళ్ళు గోపురాలు తిరిగి పూజలు చేసినా నీ కడుపులో కాయ కాసేది లేదు, అది చూసి సంబరపడేది లేదు. నేను పొద్దుగాల లేసుడితోనే వేయనవు. పోంగా మరి అత్తమ్మ పోతున్నా అని చెప్పిపోవాలని తెలియదానే? అంత నీ ఇష్టమేనా? అది కాదత్తమ్మ, ఇలా గుళ్ళ అభిషేకం ఉందన్నారు. పొద్దున నేను పోయేటప్పుడు మీరు లేవలే, అందుకే ఇంట్లో పనంతా వేసుకొని నేను గుడికి పోయినా. మిమ్మల్ని లేపుడు ఎందుకని లేపలే అత్తమ్మ. నువ్వెంత పని చేసిపోయినా, నువ్వెన్ని పనులు చేసినా నీకు పిల్లగాళ్ళు పుట్టరు, నా వంశం నిలబడది. మీకెంత బాధ ఉన్నదో నాకు అంతకంటే ఎక్కువ ఉన్నది అత్తమ్మ. కానీ దేవుడు ఇయ్యడానికి నేనేం చెప్తా? రాసుకచ్చుకున్న రాతల్నే తల్లయ్యే భాగ్యం లేకపాయే. లగ్గమై గిన్నేళ్ళైతాంది, ఇంకెన్నెను పుడతారా నీకు పోరగాళ్ళు? నా కొడుకు శోభతోళ్ళని చూడుపో, ఒక్కొక్కరు ఇద్దరిద్దరు పోరగాళ్ళంగా అన్నారు. లోపమే నీ దాంట్లో ఉండే. దేవునికి మొక్కుతేంది, దయ్యానికి మొక్కుతేంది, ఎవరేం చేస్తారే?
ఏ గడియల నా ఇంట్లో అడుగు పెట్టినవో నా ఇంటికి దరిద్రం చుట్టుకున్నట్టు అయింది. ఇంకా దేవుడు దయ్యం అనుకుంటా తిరుగుతాను. ఇక నీకు పిల్లగాళ్ళు గారు నీ సంబరపడా. ఇక నాకు అది తెలుసు. ఎందుకు అత్తమ్మ అన్నన్ని మాటలు అంటారు? దేనికైనా టైం రావాలి. మనం ఎగిరిత పడ్డంత మాత్రాన మనకు అన్నీ అనుకున్నట్టయితేయా? మా అక్క కూడా పిల్లలు అయితే కొంచెం సమయం అంతే. మా అక్కను అన్నన్ని మాటలని బాధ పెట్టదు. ఇంకేనత్తదిరా సమయం? నేను చచ్చినాక వస్తుందా? చచ్చినాక పోరగాళ్ళు ఉడదా పోరగాళ్ళని పొందల గడ్డ కాడికి పట్టుకొస్తే గప్పుడు చూసి సంబరపడన్నారా? అయ్యో అత్తమ్మ గట్లా మాట్లాడతారు. ఇంకెట్లా మాట్లాడాలరా? బరాబర్ మాట్లాడతా. లగ్గమై గిన్నేళ్ళు అవుతాంది, ఈ వరకు పోరగాళ్ళు లేరు. ఒప్పుకున్న పైసలు ఇంకా ఇయ్యకపోతుంది. నా కడుపులా ఎంత బాధ ఉన్నదో మీకు తెలుసారా? తెలియదు. ఇంత సంపాదించిన ఇదంతా ఎవరు తింటారా? నాకు మనవడో మనవరాలో ఉడితే వాళ్ళు తింటారు. వాళ్ళని చూసుకుంటే సంబరపడతా నేను అనుకున్నా. ఏదిరా నీ అక్కకి ఇక పోరగాళ్ళు పుట్టారా? నాకు తెలుసు, నాకు అర్థమైంది. నాకు ఇంట్లో కోడలున్నా తుర్తి ఏమున్నదిరా చెప్పు. ఏమన్నంటే గిదే ఏడుపు కొట్టు ముఖం పెట్టుకొని ఏడుతుంది. అది ఏడితే దగ్గరుండి ధైర్యం చెప్పకుండా దాన్ని సూటిపొడి మాటలతో బాధ పెట్టబడుతుంది. అదే నీకు ఒక బిడ్డ ఉంటే ఇన్ని మాటలు అంటూ అత్తమ్మ ఇంత బాధ పెడదువా? ఒక్కసారి ఆలోచించు చూడు మాకెట్లేడు. కొంచెం కూడా కనికరం లేదు అత్తమ్మ. అరే మీ బతుకులు మంచిగా లేక నాకే ఎదురు మాట్లాడుతున్నావారా? అయినా నువ్వు నా ఇంట్లోకి ఎట్లా వచ్చినావురా? నడు. అయ్యో అత్తమ్మ, అమ్మకు ఆరోగ్యం మొత్తానికి మంచిగా లేదు. అక్కను తీసుకోవడానికి వచ్చిన. ఏంది అక్కని తీసుకపోతావా? అది ఎక్కడికి రాదు. నాకు ఇత్తాన్న కట్నం పైసలు మొత్తం ఇస్తేనే నీ అక్క నీ ఇంట్లో అడుగు పెడతది. ఎవరు దాకా అది నీ ఇంటికి రానే రాదు. నేను దోలనే దోలా. అట్లా అనకూడదత్తమ్మ. రాకిట్ల పండుగకు దోలనందుకే మంది ముఖాలు చూసుకుంటా నేను ఇక్కడ బాధపడ్డా. నేను పోలేదని తమ్ముడు అక్కడ బాధపడ్డాడు. కట్నం ఇయ్యలేదని నన్ను ఇంకెన్ని రోజులు దోలకుంటుంటారు అత్తమ్మ. అమ్మ పానం మొత్తానికే మంచిగా లేదట. ఒక్కసారి పోయొత్తమ్మ, నన్ను దోలుర్రి. ఏడికే పోయేది? ఏడికి లేదు పోడు. నేను దోలా. అత్తమ్మ నువ్వు గొట్టు తిట్టు నేను పడతా, కానీ అక్కను తోలా అని మాత్రం అనక అత్తమ్మ. నీ దండం పెడతా, నీ కాలు పడుతుంది. అరే నువ్వెన్ని చెప్పినా నేను కట్నం పైసలు పట్టుకొస్తేనే నీ అక్క నీ ఇంట్లో అడుగు పెడతది. నడు సక్క బయటికి. ఏ నడువే ఇంట్లో నడు. అది కాదు. అరే కట్నం పైసలు పట్టుకొని నా ఇంట్లో అడుగు పెట్టు. నడు ఇంట్లోకెళ్ళి. తమ్ముడు ఆగురా, నేను కూడా వస్తారా? అమ్మని చూసి వస్తారా? ఏంటిదే ఏమో నిలబడి ఏడుతున్నావు? లోపలికి నడమంటే నడు. అత్తమ్మ ఒక్కసారి పోయొత్తమ్మ. చెప్తే అర్థమైతలేదా? నడు నడు. అరే కట్నం పైసలు పట్టుకొని వస్తేనే నా ఇంటికి రావాలి. అప్పుడే నీ అక్క నీ ఇంటికి వస్తుంది. ఎవరికి ఇక్కడ అడుగు పెడితే కాలు నరుకుతా. జ్వరం బాగుంది కదా, హాస్పిటల్ తీసుకుంటే బెటర్. స్వప్న స్వప్న స్వప్నలే. ఇంత జ్వరం ఉంది, హాస్పిటల్కి పోదాంపా. ఎందుకు పడుకున్నావు? నేను రాను. టాబ్లెట్ వేసుకున్నా, అది తగ్గుతుంది. 2-3 రోజుల నుంచి జ్వరం ఉంది. ఆ టాబ్లెట్స్ ఎన్ననే వేసుకుంటావు? పద హాస్పిటల్కి వెళ్దాం. నేను ఏడికి రానంటున్నా కదా, రాను. అరే పిస్తానా స్వప్న, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? హాస్పిటల్కి వెళ్ళకపోతే జ్వరం ఎట్లా తగ్గుతుంది? మనసులో ఆలోచన తగ్గితే జ్వరం అది తగ్గుతుంది. నాకు అర్థమైంది స్వప్న, నీ మనసులో ఏ ఆలోచన. మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోలేదనే కదా నీకు ఇంకా. ఆగు, మీ తమ్ముని ఫోన్ చేసి అమ్మంట, వచ్చి తీసుకుపోతాడు. వానికి ఫోన్ చేయకు, నేను పోను. హాస్పిటల్కి రానంటావు, అమ్మ వాళ్ళ ఇంటికి పోనంటావు. ఇట్లయితే ఎట్లా స్వప్న?
అవు కానీ 2-3 రోజుల నుంచి నీ తమ్మునికి ఫోన్ చేస్తున్నా, ఫోన్ లిఫ్ట్ చేస్తలేడేంటి? వానికి చెయ్యకు, వాడు రాడు. ఎందుకే? వాడు వచ్చినా కూడా మీ అమ్మ దూరాలే కదా. అమ్మ దోలేదని నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ వాడు వచ్చినాక ఏదో ఒకటి నచ్చ చెప్పి పంపిస్తా. నువ్వు ఇట్లా జ్వరంతో ఉంటే నేను చూడలేకపోతున్నా. ఏం నచ్చ చెప్తావు? మా తమ్ముడు మొన్ననే ఇక్కడికి వచ్చిండు. తమ్ముడు వచ్చిందా? హా, తమ్ముడు ఇంటికి వస్తే కనీసం ఇంట్లో కూడా రమ్మనిలే మీ అమ్మ. నేను గుడికి పోయి వచ్చేదాకా వాడు బయటనే నిల్చున్నాడు. మా అమ్మకు ఆరోగ్యం మంచిగా లేదని నన్ను చూడబుద్ధి అవుతుందంటే నన్ను ఇంటికి తీసుకుపోతానని తమ్ముడు ఇక్కడికి వచ్చిండు. కానీ మీ అమ్మ వాడిని ఇష్టం వచ్చినట్టు తిట్టి మాటలతోటి బాధ పెట్టింది. నాకు ఇయ్యాల్సిన కట్నం నా చేతిలో పెడితేనే మీ అక్క మీ ఇంట్లో కాలు పెడుతుంది అని వాడిని ఇంట్లోకి వెళ్ళగొట్టింది. వాడు ఎంత బాధపడ్డాడో. ఇప్పుడు రమ్మంటే ఎట్లొస్తాడు? వాని మనసు ఎంత బాధపడ్డదో. ఈ మాటలే కాదు, వాని ముంగట నీకు పిల్లలు గారు, నువ్వు దరిద్రపు దానివి, నువ్వు ఎట్లా దాపరించినావు మా ఇంటికని ఎటు పడితే మాట్లాడింది. పిల్లలు కాకపోవడం నా తప్ప, నేనేం చేసినా? ప్లీజ్ స్వప్న, నీకు ఎన్నోసార్లు చెప్పిన అమ్మ మాటలు అస్సలే పట్టించుకో. బాధపడు. ఎట్లా బాధపడకుంటుంటా చెప్పు? నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టిన కాడ నుంచి నా ఇంటికి దరిద్రం పట్టింది అన్నది. ఆ మాటలు నేను ఎట్లా జీర్ణించుకుంటా? నువ్వే చెప్పు. బాధపడకు. సప్న, సప్న, అత్తమ్మ, ఏం చేస్తానవే? ఇట్రా. అత్తమ్మ, అత్తమ్మ. ఏం చేస్తానవే ఇంట్లో? బట్టలు ఎవరు పిండుతారే? పో బట్టలు పిండు పో. బట్టలు పిండేది వాషింగ్ మిషన్ లోనే కదా అత్తమ్మ. సాయంత్రం పిండుతా. నాకు ఇప్పుడు చేతనైతలేదు, కాసేపు పడుకుంటా. వాషింగ్ మిషన్ లో విండితే నా బట్టలు మురికి పోతలేవు. పోయి చేత నలిసేసి పిండుకో. అమ్మా, దానికి జ్వరం వచ్చింది, బట్టలు ఇయ్యాలేకపోతే రేపు ఇంటది. చేత కానప్పుడు పనులు ఎట్లా చేస్తుంది? సాదా కాకపోతే పంటదా? పంట అట్టిగానే అవుతుందా రే? పనంతా ఎవరు చేస్తారా? గోలేసుకోవాలి, ఇంట్లో పని చేసుకోవాలి. పంట అంటే నడవది. అరే, బట్టలు విని మనకి గంట మొండి పట్టబడుతున్నావు ఏందే? తర్వాత వింటది. తర్వాత విండు అంటే ఏంటిదిరా? నా పెళ్ళం బట్టలు వింటది, నువ్వే విండుకో అన్నట్టే కదరా? సరే, నేనే విండుకుంటా. అందరు బట్టలు నేనే విండుతా. నీ పెళ్ళం బట్టలు కూడా నేనే విండుతా. నీ పెళ్ళం విడిచిన బట్టలు కూడా నేనే విండుతా. అయ్యో, గంత మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అత్తమ్మ? నేను బట్టలు విండుతుంది, ఇప్పుడే విండుతా. అరే మధు, రమ్మంటివి మాట్లాడతలేవేంద్రా? ఏం ఆలోచిస్తాను? ఎందుకు బాధపడతాను? ఏమైంది మధు, సపోర్ట్ చేస్తలేవు? అమ్మకు పానం మంచిగా లేదని బాధపడుతున్నావా? మరి వేరే దాకాళ్ళకి తీసుకపోతే అయిపో కదా, అట్లనన్నా దక్కుతుంది కావచ్చు. అమ్మను ఏ హాస్పిటల్ తీసుకుపోయినా తక్కువ కాదు బావ. అమ్మ అక్క మీద రంది పెట్టుకుంది. అక్క మీద రంది పెట్టుకుందా? మరి అక్కని తీసుకురాకపోయినావు రా బావకి చెప్పి, ఒక 2 రోజులు ఉండిపోకపోనా? మొన్న అక్కని తీసుకొద్దామైనా పోయినా బావా, కట్నం పైసలు ఇయ్యంది, ఇంట్లో అడుగు పెట్టద్దని అత్తమ్మ బయటనే నిలబెట్టింది. ఇంట్లో కూడా రానియాలి. ఎటుపడిదాటే మాటలు ఇష్ట పెట్టింది. కట్నం పైసలు ఇస్తేనే మీ అక్క మీ ఇంట్లో అడుగు పెడుతుందని ముఖం మీద చెప్పింది బావా.
అక్కకి ఇచ్చే పైసలు ఏ నుంచి తేవాలి బావా? ఒక్క రూపాయి లేదు నా దగ్గర. అమ్మ ఇన్ని రోజులు నన్ను చదివించడానికి ఖర్చు పెట్టింది బావా. ఇప్పుడు ఆ పైసలు ఎక్కడి నుంచి తేవాలి? ఏం మనసున పడతలేదు బావా, పిచ్చిలెత్తాను. అసలు ఏం చేయాలో అర్థమవుతలేదు బావా. ఏం చేయాలో నేను చెప్తాను అది. అవు బావా, నువ్వు ఇక్కడ గిట్లా ఇక్కడ మీరు ఎంత బాధపడుతున్నారు, అక్కడ మీ అక్క మీకన్నా రెండింతలు ఎక్కువనే బాధపడుతుంది. నా భార్య పడే బాధ చూడలేకనే ఇక్కడికి వచ్చింది. ఏం చేయమంటావు బావా? ఆ కట్నం పైసలు వేయలేక అమ్మను అక్కను బాధ పెట్టుడైతే. అరే, మీ అమ్మకు ప్రాణం మంచిగా కావాలన్నా, మీ అక్క మీ ఇంటికి రావాలన్నా నేను చెప్పినట్టు చేయరా. ఏం చేయమంటావు బావా? కట్నం పైసలు నేనే నీకు ఇస్తా, నువ్వే తీసుకొచ్చి ఇచ్చినట్టుగా మా అమ్మ చేతిలో పెట్టు. అప్పుడు మా అమ్మ కోపం పోతుంది, మీ అక్క ఎప్పట్లాగా మీ ఇంటికి వస్తుంది. బావా, అత్తమ్మకి వెళ్తే లొల్లి పెడుతుంది బావా. నా వల్ల మీరు ఇబ్బంది పడడు నాకు ఇష్టం లేదు బావా. అవి ఎట్లయినా చేసి నేనే తీసుకొచ్చి ఇస్తా. ఎక్కడి నుండి తీసుకొస్తావురా? నీకు చేద్దామన్నా ఇప్పుడు జాబ్ లేదు, ఎవరిస్తారు చెప్పు? నువ్వేం ఆలోచించకు, నీకు ఈ దారి తప్ప వేరే దారి లేదురా. అది బావా. అరే మధు, ఎందుకురా అంతగానో ఆలోచిస్తాను? నీ పరిస్థితిని అర్థం చేసుకొని ఇంత మంచిగా చెప్పేటోళ్ళు ఎవరన్నా ఉంటారా? నువ్వు బావ చెప్పినట్టు చెయ్యి, బావ చెప్పినట్టు చెయ్యి, అంతే. అరే మధు, మీ అక్క బాధపడు నేను చూడలేకపోతున్నారా. నేను చెప్పినట్టినరా, ఏం ఆలోచించు. పైసలు లేనందుకు నేను దురదృష్టవంతున్నే బావా. కానీ మీలాగా అర్థం చేసుకుని బావ దొరకడు నా అదృష్టం బావా. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేదు. థ్యాంక్స్ బావా. పారా, ఇంటికి పోదాం ఒకసారి, అమ్మని చూస్తా. సరే బావా. అత్తమ్మా, పైసలు తీసుకొచ్చేదాకా ఇంట్లో అడుగు పెట్టద్దు అన్నావు కదా. ఇగో అత్తమ్మ, నేను ఒప్పుకున్న కట్నం పైసలు. ఎందుకు అనుమానపడతాను అత్తమ్మా? నేను తెచ్చిన పైసలు కరెక్ట్ ఉన్నాయా లేదా చూస్తున్నావా? కావాలంటే లెక్క పెట్టుకో అత్తమ్మా. తెచ్చుడు వెనక ముందు కావచ్చు అత్తమ్మా, ఇచ్చిన మాత్రం కరెక్టే ఇచ్చిన. తమ్ముడు, ఎప్పుడు వచ్చినావురా? అక్క ఇప్పుడే వచ్చింది. కట్నం పైసలు ఇచ్చేదాకా నేను దోలా అన్నది కదా అక్క. ఆ కట్నం పైసలు ఇచ్చిన దాక్క మన ఇంటికి పోదాం. ఏంది, కట్నం పైసలు తీసుకొచ్చినావా? గన్ని పైసలు ఎక్కడేరా? అప్పు తీసుకొచ్చింది. అప్పు చేసినావా? ఇప్పటికే అమ్మ ఆరోగ్యం మంచిగా లేక ఆడ ఈడ పైసలు తెచ్చుకుంటా అప్పుల పాలై ఉన్నావు. మళ్ళీ ఈ పైసలు ఎందుకు తెచ్చినవురా? ఇవన్నీ ఎట్లా కడతావురా తమ్ముడు? నా తల తాకట్టు పెట్టైనా సరే నేను కట్టుకుంటా. అవగారిల్లు ఉండి కూడా ఎవరు లేనట్టు ఇక్కడ నువ్వు ఉంటే నాకు మంచిగా అనిపించలేదే. అందుకే ఈ పని చేసిన. ఏమైందే గట్ల చూస్తున్నావు? నా బామ్మరిది పైసలు తెచ్చిండు కదా, చూసుకో, లెక్క పెట్టుకో, కరెక్ట్ ఉన్నాయో లేవు. ఏంద్రా గట్ల మాట్లాడతాను? ఇంకెట్లా నన్నే? నా భార్య కట్నం పైసలు లేదని, పిల్లలైతే లేరని, వాళ్ళు వీళ్ళు ఏదో అన్నారని రోజు ఏదో ఒకటి అంటే కదనే, దాన్ని మాటలతో బాధ పెడితే కదనే. కనీసం దాన్ని వాళ్ళ అమ్మగారింటికన్నా పంపించినావు అని ఒక్కసారన్నా? ఇప్పుడు నా బామ్మరిది పైసలు తీసుకొచ్చిండు, తృప్తి అయిందా? ఇక పైసలతో తృప్తివాడు. అరే, ఆ మందే ఎందరో ఎన్నో మాటలు అన్నారా, అవన్నీ నీకు తెలుసారా? ఫంక్షన్లకు పోయిన కాడ, పురుళ్ళ కాడ, పుట్టెంటికల కాడ వాళ్ళు అనే మాటలకు నా చెవులకు చిల్లులు పడ్డాయిరా. ఇంత పేరు సంపాదించుకున్నావు, పైసా సంపాదించుకున్నావు, ఇంత ఆస్తి సంపాదించుకున్నావు, నీ వంశాన్ని నిలబెట్టే మనవడో మనవరాలో లేరని నన్ను చిన్నతనం చేసి మాట్లాడినరా. ఆ మాటని మనసులో పెట్టుకొని దీన్ని బాధ పెట్టినా కానీ దీన్ని కావాలని నేను అనలేదురా. సప్న మంది మాటలు పట్టుకొని
నేను బాధ పెట్టినే. నా మాటలన్నీ మనసులో పెట్టుకోకే, నేను కావాలని అనలేదురా. అరే ఇప్పుడు నాది నాకు అర్థమైందిరా. దేవుడు ఫలం ఇచ్చేటప్పుడే ఇస్తాడు. మనం ఎన్ని కావాలనుకున్నా ఆ పనులు ఏవి జరిగాయని అర్థం చేసుకున్నారా? సప్న, మనసులో పెట్టుకోకే నేను అన్న మాటలు. అరే ఎటు పోతాను రేటో తయారైనరు? 3-4 రోజుల నుంచి బాగా కడుపు నొప్పి లేస్తుంది అత్తమ్మ. తలంతా దింపినట్టు అవుతుంది. అస్సలకే చేతనైతలేదు. హాస్పిటల్ కన్నా పోదామని తయారైనా. ఏమైందే? ఏం లేదత్తమ్మ, ఇప్పటిదాకా వామిటింగ్స్ అయినాయి. మళ్ళీ వామిటింగ్ వచ్చినట్టు అయింది. అవునా? అరే మీరు ఏడి ఓడు అద్దురా. నేను నానమ్మనైతానా, నా వంశానికి మనవడో మనవరాలు వస్తానురా. అరే నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషం ఏందో నాకు అంత మంచిగా జరిగింది. నాకు మనవడో మనవరాలు వస్తానురా. ఆ పైసలు నాకు ఇచ్చురాద్దు, అవి తీసుకుపోయి నీ అప్పులు కట్టుకో. సప్న, నువ్వు మీ అవ్వగారింటికి పోతా అన్నావు కదనే, పోయి ఒక 10 రోజులు ఉండిరా. నేను వీలు చూసుకొని మీ అమ్మని చూస్తానికి వస్తా, సరేనా? సరే అత్తమ్మ. అరే తమ్ముడు, పోదామారా? ఏందే అచ్చిన ఉన్ని అట్టిగానే పంపిస్తావా? బుక్కడంతా బువ్వ తిన్నాక నిమ్మలంగా పోదురు. సరే అత్తమ్మ. అరే శ్రీకాంత్, పోయి కిలంత మటన్ దేపో, బామ్మర్ వచ్చిండు. సరేనే. అరే బామ్మర్ది పా, బయటకు వెళ్దాం. అమ్మయ్యా, ఇక నాకు ఏ బాధ లేదు. నేను ఇన్ని రోజుల నుంచి దేనికోసం రంది పడ్డానో నాకు ఆ రందంతా వేయింది. ఇక నా కోడల్ని బంగారం లెక్క చూసుకుంటా. దేవుడా.